రేయ్ తిండిపోతాడా, తిండి పిచ్చోడా, 24 గంటలు తిండిగోలు తప్ప ఇంకోటి లేదురా బాబు నీకు. అమ్మా ఆ, అమ్మా ఆ, అబ్బా ఏంట్రా నీ గోల? మా బట్టబుర్ర మేనేజరు ఫుడ్ మీద ఒక వీడియో చేయమని 2 days టైం ఇచ్చాడు. ఏం చేయాలో ఏం తెలియట్లేదమ్మా. ఏంటి నీకు ఫుడ్ గురించి తెలియట్లేదా? అబ్బా ఆపమ్మా, తినటం తెలుసులే కానీ రాయాలంటేనే పెన్ను కదలట్లేదు. హెల్ప్ చేయమ్మా ప్లీజ్ అమ్మా. సర్లే ఆడకో, ఒక్కొక్కటి అనుకుంటూ వెళ్దాం, ఏదో ఒకటి వస్తుందిలే. చెప్పు. ఫస్ట్ పుట్టడం గురించి రాయి. పిల్లలు బాగా పుట్టాలంటే బాగా తినాలి కదా. తినాలి. ఏం తినాలి? ఇంకేముంటది, బిర్యానీ. రేయ్ కాదా? ఫ్రూట్స్ నట్స్ లాంటివి తినాలి, రాసుకో. ఓ సరే. మంచి బిడ్డ పుట్టాక ఏం చేయాలి? ఈసారి మాత్రం మంచి బిర్యానీ పార్టీ పక్కా. రేయ్ నీకు బిర్యానీ గోలేంట్రా మధ్యలో? ఇలా అయితే నేను చెప్పనారా? వద్దు కూర్చో కూర్చో కూర్చో. బేబీకి పాలు పట్టాలి, సెర్లాక్ పెట్టాలి, కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళీ అన్నప్రాసన చేయాలి. ఓ అంటే బర్త్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్, రాసుకో. ఓహో, నోటెడ్ మమ్మీ, నోటెడ్. ఎవరైనా పెళ్లికార్డు ఇచ్చారనుకో నువ్వేం అడుగుతావురా? భోజనాలు ఎప్పుడు, మధ్యాహ్నమా రాత్రా అని అడుగుతాను. ఇంకేమడుగుతాను కదా, రాసుకో. ఆ, మరి ఎవరైనా పోయారనుకో కొన్ని రోజులు ఆగాక ఏం పెడతారు? మళ్ళీ భోజనాలే. రాసుకో. ఓహో, అంటే మన జీవితంలో ముఖ్యమైన ప్రతి దాంట్లో అన్నం ఉంది. అదన్నమాట మ్యాటర్. ఇప్పుడు పండగలు ఉన్నాయి. ఓకే, ఉగాది పచ్చడి కదా, తెలుసు నాకు, నా ఫేవరెట్. ఆహా, ఇది మనకు బాగా తెలుసు. క్రిస్మస్, కేకు, రంజాన్, హలీము, వినాయక చవితి, దసరా, శివరాత్రి, అన్నదానాలు. అబ్బా ఎంత షార్ప్గా చెప్తావు. ఇలాంటి రాయ్. ఇంటికి నైట్కి ఏం వండుతావు? ఈరోజు బిర్యానీ కదా. రిలేషన్స్, ఏంటి? బంధాలు, బంధుత్వాలు. అబ్బో, అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి నీకేం పంపుతారా? ఆవకాయ జాడీలు, అక్క రాఖీ కడితే ఏం పెడుతుందిరా? లడ్డు, మామయ్య వస్తే ఏం తెస్తాడు? గులాబ్ జాములు. డాడీ రోజు ఇంటికి వచ్చాక చేతిలో సంచి తీసుకుని ఏం ఎదుగుతావు? తినడానికి ఏం తెచ్చారా అని. రాసుకో. రిలేషన్స్ ఆర్ రిలేటెడ్ టు ఫుడ్. ఓహో, ఓకే ఓకే, నోటెడ్ మమ్మీ. అవునరా, మీ ఫ్రెండ్స్ పుట్టినరోజులని రెస్టారెంట్లకి వెళ్తావు కదా, ఏం ఆర్డర్ పెడతావు? అదా, ముందు కార్న్ సూపు, చికెన్ సూపు, తర్వాత స్టార్టర్స్, చికెన్ 65, చిల్లీ చికెన్, పన్నీర్ టిక్కా, చికెన్ పాప్కార్న్, చికెన్ మంచూరియా, బేబీ కార్న్ మంచూరియా, మెయిన్ కోర్స్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మొగలాయి బిర్యానీ, తింటే ఆమ్లెట్ లేదా ఎగ్ బుర్జీ. అరేబియన్ రెస్టారెంట్ అయితే మంది, లాస్ట్లో డెజర్ట్స్, అయితే డ్రింకులు లేదా ఐస్ క్రీమ్లు, కుబానికా మీట, కద్దూకా కీర్, ఇంకా పాపు, రాసుకో. ఏం రాసుకోవాలి చెప్పు. ఇలా మన జీవితంలో తిండి లేకుండా ఏ అకేషన్ లేదు. అదే కదా మరి ఫుడ్ స్పెషాలిటీ. ఇంతకీ ఇప్పుడు బిర్యానీ చేస్తున్నావా లేదా? నేను చేయను, కావాలంటే వెళ్ళి తెచ్చుకో. నేను వెళ్ళను, బిర్యానీయే ఇంటికి వస్తుంది. జొమాటోలో ఆర్డర్ పెడతా. పెడతావు. ఆడు 100 రూపాయలు 200 ఎట్టి నీకు డిస్కౌంట్ అని చెప్పేసి 150కి ఎత్తాడు. డబ్బులైనా చెట్లు కాకున్నాయా? అమ్మా ప్లీజ్ అమ్మా. ఏడకో ఎట్టుకో. సో దిస్ ఈజ్ మై ప్రజెంటేషన్ గైస్. ఎలా ఉంది, ఏమనిపించింది? ఎనీ క్వశ్చన్స్?